ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుగారు, ప్రతి సంవత్సరం మనం ఈ శ్రీరామనవమి రోజు రాముడి యొక్క కళ్యాణం, రాముడు సీత కళ్యాణం చాలా వైభవంగా చేస్తారు. చాలా చక్కగా కొన్ని గంటల వరకు కూడా జరుపుతూనే ఉంటారు, మధ్యాహ్నం వరకు కూడా, ఉదయం నుంచి మొదలు పెడితే. సో అంత బాగా జరిగే ఈ దేవత అంటే మన రాముడు సీతల కళ్యాణాన్ని ఈ ముహూర్తం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? అదే ముహూర్తానికి కూడా ఏమైనా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అంటారా వివాహాలు? తప్పకుండా. మనకి మీరు చెప్పినట్టు ఏంటంటే, ఏదైతే రాముల వారి కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా మనకి భద్రాచలంలో జరగటం అనేది ఉంటుంది. తర్వాత మరి మన అందరికీ కూడా వివిధ ఛానల్స్ ద్వారా కూడా మనం ప్రత్యక్ష ప్రసారాల్లో వాటిని తిలకించడానికి చూస్తూనే ఉంటాం. పైగా ఇక్కడ ఏదైతే భద్రాచలంలో జరిగేదానికి మరింత విశిష్టత అనేది ఒకటి. ప్రతి ఒక్కళ్ళం కూడా కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం చూస్తాం. ఆ సన్నివేశం ఏదైతే ఉంటుందో ఆ సన్నివేశాన్ని తిలకించకుండా వదలం. తర్వాత కడపలో మళ్ళీ మనకి ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది, కానీ ఇది శ్రీరామనవమి నాడు జరగదు వాళ్ళు. కానీ ఏదైనప్పటికీ కూడా మనకి ఈ రాములు ఏదైతే సామాజికంగా మాత్రం ఎక్కువగా అంటే ప్రతి గుళ్ళల్లో జరుగుతాయి, కానీ ఈ రెండు మనకి ఒంటిమిట్ట కడప అనేది ఒకటి, ఇక్కడ భద్రాచలంలో శ్రీరాముడు ఒకటి, ఈ రెండు మటుకు విశేష ప్రాచుర్యంలో ఉండటం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ సాధారణంగా ప్రతి గుళ్ళలో కూడా రాముల వారి గుళ్ళే కాకుండా ఇతర గుళ్ళల్లో కూడా, అంటే ఈవెన్ అది మనం శివుడికి సంబంధించిన గుళ్ళల్లో కూడా అక్కడక్కడ చేసే ఇది ఉంది. సో ఎందుకు చేయాలి అంటే కనుక రాముల వారి కళ్యాణం తిలకించడం వల్ల మనకేంటంటే, ఇప్పుడు పెళ్ళైన దంపతులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనురాగం పెరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది బాగా లేదు, కొంత వృద్ధ దంపతులు ఉన్నారు, వాళ్ళకి ఆయుష్ ఇంకా పెరగటం అనేది ఒకటి. అదే రకంగా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొద్దిగా తొందరగా ఆ కళ్యాణం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఈ కళ్యాణం చూడటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. తర్వాత రెండోది ఏంటంటే, కళ్యాణం పెట్టాక ఖచ్చితంగా భోజనం పెట్టడం అనేది కూడా ఉంటుంది. అది మనం ప్రసాదం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అన్నప్రసాదం అనుకోండి. ఈ అన్నం అనేది ప్రతి చోట కూడా, అంటే భోజనం ప్రతి చోట కూడా ఖచ్చితంగా పెడతారు, పెళ్లి భోజనాలు కాబట్టి. పెళ్లి భోజనం మరి అందుకని ఆ రకంగా శాంతి జరగకపోతే మరి ఆ గుడికి క్షేమం కాదు, మనకి కూడా మంచిది కాదు. అందుకని ఆ భోజనం తినటం వల్ల కూడా మనకి చక్కటి రక్ష లభిస్తుంది, ఆ రామచంద్రుల యొక్క అనుగ్రహం మనకి లభించడం అనేది ఉంటుంది. కనుక ఆ అన్నం తింటే మన ఇంట్లో మన పిల్లలు కూడా పప్పన్నం పెట్టే రోజు తొందరగా వస్తుంది అనేది ఒక విశ్వాసం అనేది కూడా ఉంటుంది. కనుక రాములు వారి ఏదే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకి దగ్గరలో ఎక్కడైనా సరే కోవెల్లో అటువంటి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తిలకించడం అనేది, అలాగే ఏదైనా సరే ఏమంటాం అక్కడ భోజనం చేయగలిగే విధానం ఉంటే కనుక భోజనం చేయటం, ఈ రెండు కూడా చక్కటి సౌభాగ్యాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. కనుక కళ్యాణం అనేది ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తిలకించవలసిన అవసరం అయితే ఉంది. అయితే సాధారణంగా రాముల వారి కళ్యాణం జరిగేదాకా, అంటే ఇప్పుడు ఏదైతే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి శ్రీరామనవమి వెళ్ళేదాకా సాధారణంగా ఎక్కడ కూడా ముహూర్తాలు ఉండవు. సో ఏదైనా చెదురుమదురుగా అక్కడక్కడ ఏదైనా పెట్టుడు ముహూర్తాలు అయితే ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా రాముల వారి కళ్యాణం అయితే తప్ప మళ్ళీ తిరిగి మనకి ముహూర్తాలు అయితే సామాన్యుల కోసం అయితే ఉండవు. సో అందుకని మనం ఏదైనా సరే రాముల వారి కళ్యాణం తర్వాత మాత్రమే మామూలుగా మనుషులు చేసుకునే పెళ్ళిళ్ళన్నీ కూడా ఆ తర్వాత చేయవలసి ఉంటుంది, అది సంప్రదాయం కూడా. సో అందుకని దేవతల కళ్యాణం పూర్తయిన తర్వాత మాత్రమే మళ్ళీ మన కళ్యాణాలు ప్రారంభించుకోవాల్సిన సంప్రదాయం అయితే మనకుంది. కనుక పెళ్ళిళ్ళు అనేది మటుకు సాధారణంగా నా అనుభవం ప్రకారం ఎక్కడ కూడా ఉండవు, అక్కడక్కడ ఏదైనా చెదురుమదురుగా ఉంటే అది వేరే విషయం. సో మామూలుగా అయితే అది సరైన సంప్రదాయం కూడా కాదు. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణం రాముల వారిది తిలకించడం, ఆ తిలకిస్తున్న కాసేపు కూడా సీతారామ చంద్ర పరబ్రహ్మణే నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అని మానసికంగా జపించుకుంటూ ఉంటే కనుక మనకి చక్కటి శాంతి లభిస్తుంది, ఆయురారోగ్యాలు లభిస్తాయి. మన ఇంట్లో కూడా చక్కగా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అందుకని ఆ రకంగా ఆ కళ్యాణాన్ని మనం అందరం కూడా తిలకించాలి, దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పరిపూర్ణంగా పొందాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.